ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అపహాస్యాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు ప్రయత్నాలు చేస్తుందని 16వ డివిజన్ అధ్యక్షుడు దుబాకి సంతోష్ మీడియాతో పేర్కొన్నారు. 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుబాకి సంతోష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దాసారపు సారయ్యలు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కబ్జాలు, కమిషన్లు, దందాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ నేతలు తమల్ని రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలతో, తప్పుడు ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పక్షపాతం లేకుండా అర్హులైన నిరుపేదలను అధికారులు గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అపహాస్యాలు చేసేలా ప్రయత్నిస్తున్నారని, ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల సంక్షేమాన్ని కోరుకొని కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులలో పాలు పంచుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి ఉన్నది కదా, ఎమ్మెల్యే గారితో చూపించి పట్టుకురావాలి. పర్కాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క గరీబ్నగర్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిన్నటి దినంన టీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేసిన సందర్భంగా, ఎందుకంటే గతంలో వాళ్ళు ఒక 15 ఇండ్లు గరీబ్నగర్ ప్రాంతానికి ఇచ్చారు. వాళ్ళు ఇస్తే వాళ్ళకు పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళు కట్టుకుంటాం కదా అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ నాయకుల మాటలు నమ్మి మోసపోయి వాళ్ళు ఈరోజు వేరే ఇళ్ళ కిరాయి కొనుక్కుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కానీ వాళ్ళ ఓట్ల లబ్ధి కోసమే ఆ రోజు వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు మేము ఆల్రెడీ ప్రొసీడింగ్ లెటర్లు అన్నీ ఒక 52 కాపీలు ప్రొసీడింగ్ లెటర్స్ వచ్చినాయి, మేము అందరికి ఇస్తున్నాం. కానీ మా మీద ఏం చేస్తున్నారంటే కావాల్సుకొని అదే లీడర్లు మేము ఈ యొక్క లబ్ధిదారుల దగ్గర మేము డబ్బులు తీసుకున్నామని మా మీద లేని క్రియేట్ చేసుకుంటూ మమ్మల్ని నిందల పాలు చేస్తున్నారు. అదే మహిళ విషయంలోకి వచ్చేస్తే అదే వికలాంగురాలకు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు గత ఒక ముచ్చట చెప్పారు, అమ్మ నీకు ఫస్ట్ ఇల్లు నీకే ఇస్తా ఎందుకంటే నువ్వు చెప్పన్నట్టు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అదే మాట ప్రకారంగా ఆ అమ్మాయికి 6 తారీఖు నాడు ఆ యొక్క ప్రెసిడెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల నిన్నటి దినంన ఈ యొక్క టీఆర్ఎస్ లీడర్లు గతంలో కూడా వాళ్ళు ఎంతో కబ్జాలు చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, తర్వాత ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టింది, సన్నబియ్యం ఇస్తుంది, గ్యాస్ ఫ్రీ వేసింది. ఇంకా రాబోయే కాలంలో ఎన్నైతే పథకాలు అన్ని పథకాలు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు మా యొక్క స్థానిక లీడర్ని మమ్మల్ని బదనం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఎన్నిపాటి తరఫున మా ఒక్క కార్యకర్తకు ఒక 2 ముగ్గురికి వచ్చింది, మిగతా వాళ్ళంతా అదర్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు వాళ్ళకే ఇచ్చేసినాం. అదే తప్ప కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పేదలు అంటున్నారు. అదే ధర్మారెడ్డి గారు అదే మా ఎస్సీ కాలనీకి 10 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఎస్సీ కాలనీకి ఒక్కనాడు కూడా ధర్మారెడ్డి గారు వచ్చి ఒక కుటుంబాలను పరామర్శించాలి. అదే మా గౌరవశ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు వచ్చి ఆ యొక్క కుటుంబాలను సందర్శించి ఖచ్చితంగా మీ అందరికీ అర్హత కలిగిన అందరికీ మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రేపు వాళ్ళు ఎవరైతే కబ్జాలు చేసిందో అదే భూములలో ఇప్పుడు ఈరోజు ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఇల్లు ఇవ్వడం, ఆ స్థలంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా చిత్తశుద్ధితో పని చేసుకుంటూ మీరు పని చేయండి, మీరు కష్టపడండి, మీరు ఎవరిని ఆశించగలని కూడా మాకు చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారంగా మేము ఏ ఒక్కరిని కానీ ఏ లబ్ధిదారు గారిని మీరు అడిగినట్లయితే అదే కార్పొరేటర్ శివ గారు అంటున్నారు కదా, మీరు ఒకసారి ఇదొక ఇందిరమ్మ లబ్ధిదారు ఇళ్ళకి పోయి వాళ్ళు బయటకు రాకపోతే మీరు వాళ్ళని దండం పెడతామో బయటకు రాలని చెప్పాను వాళ్ళని అడగండి, మీరు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పండి. ఇది ముచ్చట. కానీ నువ్వు 10 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు, అది నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవాస్తవాలతో అమాయక ప్రజలను మభ్యపెట్టి వారి యొక్క స్వలాభాల కోసం అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను నేడు తిప్పికొట్టడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ 16వ డివిజన్ తరఫున. మరి బీఆర్ఎస్ నాయకులకు ఈ వేదిక ద్వారా వారికి ఒక సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు
నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవన్నిటికీ వాస్తవాలను ముందుకు తీసుకొస్తే మేము చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ ఎవరైనా ₹1 మరి లబ్ధిదారుల దగ్గరనో అర్హుల దగ్గర తీసుకుంటే ఇదే బొడ్రాయి దగ్గర ముక్కు నేలకు రాస్తామని తెలియజేస్తూ, లేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని ఈ యొక్క వేదిక ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మోసాలకు అలవాటు పడి, దగాలకు అలవాటు పడి, అరాచకాలకు అలవాటు పడి, అక్రమాలకు అలవాటు పడి, కమిషన్లకు అలవాటు పడి ఈరోజు కమిషన్లు మీకు రాక, కబ్జాలు లేక ఈరోజు అమాయక ప్రజలను అడ్డం పెట్టుకొని మీ రాజకీయ డెవలప్ను చేయాలనే ఒక ప్రయత్నం ఆపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 93, 95 సర్వే నెంబర్లో మీరు చేసినటువంటి అరాచకం ఇప్పటికీ వెలుగులోనే ఉంది. దాన్ని మీ యొక్క మీడియా ద్వారా కూడా అవి కూడా వెలుగులోకి తీస్తాం. మరి మల్లెతోట కబ్జాదారులు, అదే చల్లా ధర్మారెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో, నేటి స్థానిక కార్పొరేటర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా మేము బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బహిరంగంగా చర్చకు రండి, చర్చకు మీ సిద్ధమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక, ఇక్కడున్న మా నాయకత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేక ఈరోజు అమాయక ప్రజలను అడ్డం పెట్టుకొని ఆ మహిళా వికలాంగులను ఇలా మభ్యపెట్టి రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి. ఇలా వారికి చెప్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు సంక్షేమ పథకం ఏదైతే ఉందో ఆ రూల్స్ ఏవైతే పట్టికలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ప్రభుత్వ అధికారులు చేసుకుంటూ వెళ్తున్నటువంటి తరుణంలో ఆ అక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవాలని ఆశించి వాళ్ళందరినీ మోసం చేసి దరిదాపు 18 ఇళ్లను కూలగొట్టి ఈరోజు పరదలు కట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 52 ప్రొసీడింగ్లు తీసుకొచ్చి ఇవాళ గరీబ్ నగర్ను అమీర్ నగర్గా చేసే పద్ధతిలో మేము పోతా ఉన్నాం. గరీబ్ నగర్ ప్రజలకు కూడా నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా, దయచేసి ఈ యొక్క పిట్టల ద్వారా మాటలు మాట్లాడే బీఆర్ఎస్ నాయకుల మాట ఎవరు వినొద్దని, ఇలా టోపీలు పెట్టుకొని నిన్న ఫోటోలు దిగినటువంటి లీడర్లకు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఆ లీడర్లంతా అమాయక ప్రజలకు టోపీలు పెట్టే వ్యక్తులే. ఆ టోపీలు పెట్టుకున్న వాళ్ళను జర నమ్మద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మా కార్యకర్తలను కానీ అమాయక ప్రజలను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ పార్టీ ముందుండి వారికి అండగా దండగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ, మేము ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు మరి సీఎంఆర్ఎఫ్ మరి ముఖ్యమంత్రి సహాయనిధి కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మా ఎమ్మెల్యే గారి మానస పుత్రి కానీ మన బహిరంగంగా చెప్పినారు. దానిలో భాగంగానే ఎవరు ₹1 తీసుకోకుండా స్వచ్ఛందంగా లబ్ధిదారులందరికీ చేకూర్చే విధంగా మేము సహకారం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ప్రతి పేదవాడికి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తుపాకి సంతోష్ కుమార్, 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. అందరికీ నమస్కారం. నా పేరు నాగమణి, బాలాజీ నాగమణి నా పేరు. నాకు ఖాళీ ప్లేసే ఉంది, ఇల్లు శాంక్షన్ అయింది. కాంగ్రెస్ రాగానే ఇల్లు శాంక్షన్ అయింది. ఇల్లు ఇచ్చిర్రు, ఖాళీ ప్లేసుల్లో ముగ్గు పోసుకున్నాము. ఆ ముగ్గు మీద ఒక ఫోటో దింపుకున్నాము అంతే. ఎవరు డబ్బులు తీసుకోలేదు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు, ఎవరు వచ్చి కూడా అడగలేదు. మేడాలే వచ్చిర్రు, సార్లే వచ్చిర్రు, ముగ్గు పోసిర్రు, ఫోటో దింపుకున్నారు, పోయిళ్ళు. పైసలు మాత్రం ఎవరికి ఇవ్వలేదు. అంతే, ఇక మాటగానే మేము ఫాలో అయినాం అంతే తప్ప కానీ మేము ఎవరికైతే రూపాయి ఇవ్వలేదు, ఇయ్యం కూడా అంతే. సంధ్యారాణి, మాకు ప్రెసిడెంట్ లెటర్ వచ్చింది, మా కాంగ్రెస్ తరఫున వచ్చింది, మేము తీసుకున్నాము. ఎవరికి ₹1 ఇవ్వలేదు. మాకు పెంకుటి అది రేకుల ఇల్లు ఉండేది, అది కూలగొట్టి గవర్నమెంట్ నుండే మాకు శాంక్షన్ అవుతుంది. ఖాళీ ప్లేస్ కూడా ముగ్గు పోసినాము. వాళ్ళు వచ్చి ఫోటో దింపుకున్నారు, ఎంక్వైరీ చేసుకున్నారు.
రేషన్ కార్డు కూడా మాకు ఇవ్వలేదు 10 సంవత్సరాల నుండి. ఇప్పుడు రేషన్ కార్డు కూడా మాకు శాంక్షన్ అవుతుంది. మేము ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి తెచ్చుకున్నాము, వాళ్ళే ఇచ్చారు. మేము ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు.